నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. శ్రీశైలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. 1000 మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించినట్లు చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి యోగా తొలిమెట్టు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశైలంలోని ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఆ ఏర్పాట్లను యోగా కోసం ఏర్పాటు చేసి అక్కడ యోగాను అద్భుతంగా అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు, ఈఓ ఎం శ్రీనివాసరావు, అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆలయ ముందు భాగంలో ఉన్న ప్రత్యేక వేదిక అవుతుందో ఇది చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ యోగా సంబంధించిన ప్రముఖ వ్యక్తుల్ని, ప్రముఖ గురువుల్ని కూడా ఇక్కడికి యోగాకు పిలిపించి వారితోటి యోగాసనాలు ఇప్పించారు. ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించిన గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం ఈ యొక్క యోగా శిక్షకులు ఎవరుతున్నారో వారు వచ్చి ఇక్కడ యోగాసనాలు ఇప్పించారు. అదేవిధంగా కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఒక్కొక్క యోగా ఆసనం వేపిస్తూ ఆసనం యొక్క ప్రాధాన్యత కూడా వివరించారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా అందరూ పిలుపునిచ్చారు. శ్రీశైలంలో యోగా దినోత్సవం నిర్వహించేందుకు ముందుగానే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. దేవస్థాన ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇక్కడ మండపం వద్ద అక్కడ ఉండే స్థానికులకు, సిబ్బందికి యోగాసనాలు వేపించి వారికి ఎలా యోగా చేయాలి, ఏ ఆసనం ఎలా చేయాలనే విషయం పైన కూడా వీరికి తర్ఫీదు ఇచ్చారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మేడ మురళీధరు, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులు కార్పొరేటి నాగమల్లేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఇక్కడ ఏదైతే ఒంగోలు యోగా గురువు గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం శారీరకాసనాలు, శ్వాసపై ధ్యాస, ధ్యానము, ప్రాణాయామం, ముద్రలు మొదలవన్నీ కూడా నేర్పించారు. ఇక్కడ ఉద్యోగస్తులందరూ కూడా ఉత్సాహంగా, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, చిన్నపిల్లలు కూడా ఈ యొక్క సూక్ష్మవ్యాయామాలు ఇవన్నీ కూడా చేసి ఆనందపడ్డారు. ఏదైనా సరే అతి ప్రాచీనమైన యోగ విద్య భారతదేశం ఈ ప్రపంచానికి అందించిందని, దీని అందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని సద్వినియోగం కాపాడుకోవాలని సందర్భంగా రమేష్ నాయుడు పేర్కొన్నారు. ఇక ప్రముఖ వ్యాఖ్యాత నంద్యాల సంబంధించిన డాక్టర్ దివి హయగ్రీవాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా విశిష్టత, అదేవిధంగా యోగా సాధన వల్ల కలిగే ఆధ్యాత్మిక అనుభూతి గురించి వివరించారు. చివరగా ఈ యోగా గురువులకు వీరందరికీ కూడా దేవస్థానం వారు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు అందజేసి లడ్డు ప్రసాదాలు అందజేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.